వెల్కమ్ టు లలిత వ్లాగ్స్. అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈరోజు మనం మొబైల్లోని క్యాన్వాలోని థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. మన స్క్రీన్ మీద మీరు చూడండి. ముందుగా మనం మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వాని టైప్ చేయండి. ఆల్రెడీ నేను క్యాన్వా యూస్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్లో ఉంది. మీకోసం నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఇప్పుడు క్యాన్వా ఓపెన్ చేశాను. క్యాన్వా ఓపెన్ చేశాక మీకు అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్, మొబైల్ వీడియో అన్నీ మనకి లైన్గా ఉంటుంది. మనం యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్ళాలి. యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్ళాక మనం డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్లో మనకి ఏదైతే మన క్రియేటివిటీతో మనం థింక్ చేసి మనకి ఏ డిజైన్ అయితే బాగుంటుందో మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి థంబ్నెయిల్ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. మెయిన్ ఏంటంటే మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ రెడ్ థంబ్నెయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నా పిక్ అనేది నేను ఒకటి తీసుకున్నాను. ఆ పిక్ నేను సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్కి ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ పిక్ సెలెక్ట్ చేశాక దాన్ని డ్రాగ్ చేసి మనం ఎంత సైజ్ అయితే కావాలో దాన్ని మూవ్ చేసుకుంటూ మనం ఎక్కడైతే మనం ఫోటో రావాలో అక్కడ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి తీసుకురండి. బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి ఓన్లీ ఫోటో ఒకటే మనకి కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కనిపించదన్నమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అది చేశాక ఫోటో అనేది క్లారిటీగా మనకి కనిపించింది. ఇప్పుడు మనం థంబ్నెయిల్ డిజైన్ అది స్పెల్లింగ్ ఎలా ఎడిట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ కిందన డిజైన్స్, ఎలిమెంట్స్, టెక్స్ట్ ఉంది కదా, మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసాము. టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ఫాంట్స్ అయితే వచ్చాయి. ఆ ఫాంట్స్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక మనం ఏదైతే మనం అక్కడ టైప్ చేయాలనుకుంటున్నామో అక్కడ టైప్ చేయాలన్నమాట. మనం ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసి మనకి ఏదైతే ఏ డిజైన్ అయితే మనకి ఏ ఫాంట్ బాగుంటుందో సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనం స్పెల్లింగ్ని టైప్ చేయాలన్నమాట. మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే బిగ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్పెల్లింగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అది కూడా నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు కాఫీ బ్రేక్ అని ఉంది, దాన్ని నేను పెట్టినాను అన్నమాట. దానికి కలర్ అనేది నేను ఇప్పుడు బాగా కనిపించట్లేదు కాబట్టి ఇంకొంచెం మంచిగా ఉండే కొంచెం బాగా బ్రైట్గా ఉండేది తీసుకున్నాను. ఎల్లో తీసుకున్నాను. ఎల్లో అయితే సెలెక్ట్ చేశాను. ఎల్లో పెట్టిన కాఫీ బ్రేక్ అని ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను తీసి దివాళీ బ్రేక్ అని పెడుతున్నాను అన్నమాట. దివాళీ బ్రేక్ అని టైప్ చేయాలి. దివాళీ బ్రేక్ అని టైప్ చేశాక దాన్ని మనం ఎలా డిజైన్ చేయాలో చూడండి ఒకసారి. మనం ఇలా టైప్ చేశాక డ్రాగ్ చేస్తూ దానికి షేప్స్ కూడా మనం ఇవ్వచ్చు. అలాగా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చాను నేనైతే. దాన్ని అలా మూవ్ చేయాలి. కిందన మనకి బాక్స్లోని కిందన చూసారు కదా, మనకి ఏటైతే ఉన్నాయి కిందన మొత్తం క్యాన్వాలో ఎడిట్, ఫాంట్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజు ఇవన్నీ ఉన్నాయి. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి క్యాన్వాలో. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది క్యాన్వా అనేది. థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే థంబ్నెయిల్స్ అయితే ఇందులోనే చేస్తాను, క్యాన్వాలోని. ఏదైనా మన క్రియేటివ్ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి నేనైతే బిగ్ అని పెట్టాను. అలా మనకి నచ్చిన స్పెల్లింగ్ మనం ఏదైతే థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నామో ముందుగా మనం ఒక పేపర్ పైన థంబ్నెయిల్ ఎలా మనం ఏ హెడ్డింగ్ ఇస్తే బాగుంటుందని ముందే మనం థింక్ చేసి ఒక పేపర్ మీద రాసుకొని నేను మీకు ఇలా చూపిస్తున్నాను. మీకు తగ్గట్టుగా మీరు టైప్ చేసుకొని మీరు టైప్ చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలంటే, ఏ స్టైల్ కావాలంటే ఫాంట్, దానికి మళ్ళా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట.
బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, సైడ్ డిజైన్, మన క్రియేటివ్ బట్టి ఉంటుంది. అది చూడండి నేను ఎలా ట్రాక్ చేస్తున్నానో అలా ముందుకు తెచ్చాను. దివాళీ బ్రేక్ అని పెట్టాను అన్నమాట. మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దీనికి గ్రాఫిక్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. నేను చాలా చేశాను, చూసారు కదా. గ్రాఫిక్స్లో మనకి షేడ్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఉన్నాయి, ఇక్కడ చూసారు కదా. అది నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, కానీ మీకు కనిపించదు. యాక్చువల్ అది వైట్ షేడ్, వైట్ అండ్ బ్లాక్ కాబట్టి కొంచెం మీకు చూపించడం కోసం నేను ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం దాన్ని పెట్టినా కూడా మనకు సరిగ్గా కనిపించట్లేదు. ఆ షేడ్ అనేది దీంట్లో కవర్ అయిపోయింది. నేను వేరే షేడ్ తీసుకుందాం, మళ్ళీ వేరే షేడ్కి వెళ్దాం. ఇదైతే కొంచెం నాకు సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎడిటింగ్ కొంచెం టైం పడుతుంది. థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే మనం కొంచెం అలవాటు అయిపోతుంటే మనం ఈజీగా చేయొచ్చు. రోజు చేస్తుంటాం కదా, మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. రోజు అలవాటు అయ్యే కొలది మనకి డిజైన్ అనేది మనకు కొంచెం క్రియేటివిటీ అంటే ఇంక పెరుగుతుంది. మనకు కూడా కొత్త కొత్త డిజైన్స్ చేయాలనే ఆలోచనలో ఉంటాం అన్నమాట. మీకు ఇంకా ఐడియా లేకపోతే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు. యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని బేస్గా తీసుకొని ఏ కలర్ ఇస్తే బాగుంటుంది, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఇస్తే బాగుంటుంది ఒక ఐడియా వస్తుంది మనకి. దాన్ని బట్టి కూడా మీకు కొంచెం ఎక్కువగా ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓం నమః శివాయ. ఇప్పుడు నేను ఇలా బిగ్గాని దివాళీ బ్రేక్ అని పెట్టాను కదా. ఇప్పుడు దీనికి నేను దీపాలు కూడా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం వెతుకుతున్నాను. ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా. ఇందులో ఫ్లవర్ వాస్ తీసుకొచ్చాను కానీ అది సెట్ అవ్వదు అనిపిస్తుంది. దాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. పెద్దగా నాకు లైక్ అనిపించట్లేదు. అలా మీకు ఏది కావాలంటే క్రియేటివ్ బట్టి ఉంటుంది. ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా గ్రాఫిక్స్, షేడ్స్, సింబల్స్ అన్నీ ఉన్నాయి, స్టైల్స్. ఇక్కడ చూసారు కదా, మ్యాజిక్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ రూమ్. మెయిన్ నాకు క్యాన్వాలో నచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చాలా బాగుంటుంది. మనం ఏ ఫోటో తీసుకున్నా కూడా మనం ఎందులో అయినా సరే దాన్ని ఎడిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. క్యాన్వాలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం అన్నీ చేసుకోవచ్చు. ఎడిటింగ్స్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. వీడియో డౌన్లోడ్ చేసుకొని మనం డిజైన్, సాంగ్స్ అన్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, క్యాన్వాలో ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టిక్కర్స్ చూస్తున్నాను. అందులో మనకి ఏం కనిపిస్తున్నాయి, కిందకి వెళ్ళే కొద్ది చాలా వస్తున్నాయి స్టిక్కర్స్. కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా. నాకు దివాళీ కాబట్టి నేను దీపం చూశాను. దివాళీ ఇది బాగుంది అనిపించింది. ఇది నేను సెలెక్ట్ చేశాను. దీన్ని మనం పైన డిజైన్ లాగా పెట్టిన బాగోదేమో. జస్ట్ నేను అలా పెట్టాను. దివాళీ బ్రేక్ అని పెట్టాను కదా హెడ్డింగ్, దానికోసం అని పెట్టాను. పైన మనం ఫ్లవర్స్ పెడదాం. ఫ్లవర్స్ పెడితే కొంచెం బాగుంటుంది. ఫ్లవర్స్ అనేది యాడ్ చేద్దాం. నేను మధ్యలో ఒక దీపం సెట్ చేశాను, మళ్ళీ కిందన ఒకటి దీపం సెట్ చేశాను. పైన ఫ్లవర్స్ మనం డిజైన్ లాగా సెట్ చేద్దాం. డిజైన్స్, ఫ్లవర్ డిజైన్ స్క్రోల్ చేస్తున్నాను. పైన ఉంది ఒకటి, పైన ఒకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేద్దాం. అది బాగుంది. దాన్ని అలా సెట్ చేసుకొని మొత్తం ఒక డెకరేషన్ లాగా పెడదాం అన్నమాట. అలా మరి మీరు క్రియేటివిటీ బట్టి మాట మీరు ఏదైనా చేసుకోవచ్చు. థంబ్నెయిల్లో అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా చాలా బాగా ఎడిట్ చేయొచ్చు. ఇంకా నేను కూడా కొత్త కాబట్టి కొంచెం అలా నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నది మీకు చెప్పాలని నాకు అనిపించింది, అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని యూట్యూబ్ గురించి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలా డిజైన్ చేసాం కదా, చేసాక ఇంకా మీకు ఇందులో ఏం లేవులేండి, ఇంకా స్పేస్ లేదు. ఇది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాం.
సరిపోద్ది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాలంటే సైజు చూసుకోండి ఒకసారి. సేవ్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇమేజెస్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం థంబ్నెయిల్కి యూట్యూబ్లోని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది క్యాన్వా, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా ఈజీగా మనకి అన్నీ మనకి ఏదైనా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.